नमः शांताय दिव्याय सत्यधर्मस्वरूपिणे स्वानंदामृततृप्ताय सुंदराय नमो नमः। మనం ఈ తైత్రీయ సారంలో పంచకోశాల విషయానికి సంబంధించినటువంటి సారాన్ని చెప్తూ దేహము ఆత్మ కాదు అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. దేహం ఆత్మ కాదు. దేహం అన్నటువంటిది అసలు ఆత్మ అన్నటువంటి ప్రసక్తి ఎందుకు వస్తుందంటే తైత్రీయంలో అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అని 5 కోశాలని చెప్పారు. అన్ని వేదాంత గ్రంథాల్లోని ఈ పంచకోశాల యొక్క విచారణ అనేటువంటిది ఉంటుంది. అయితే విద్యారణ్యుల వారు ఏం చేశారంటే అన్నమయ కోశాన్ని దేహమయ కోశము అని మార్చారు, పేరు మార్చారు. అన్నం నుంచే దేహం పుడుతుంది కాబట్టి. ఎందుకు ఇలా చేశారండి అని అంటే సులభంగా తెలియటం కోసం. ఇప్పుడు అన్నం ఆత్మ అని ఎవరు అనుకుంటున్నారు? ఏదో సంతర్పణ భోజనాలు జరుగుతూ ఉన్నప్పుడు ఏవో శ్లోకాలు చదివేవాళ్ళు, పద్యాలు చదివేటువంటి వాళ్ళు మాట్లాడితే అలా మాట్లాడవచ్చును. కానీ యథార్థంగా ఉపనిషత్తుల్లో అన్నం అనేటువంటిది బ్రహ్మ పదార్థం అని చెప్పారు. ఆ పదార్థానికి దానికి ఉన్నటువంటి లోతైనటువంటి అర్థాన్ని విచారణ చేసేవాళ్ళు ఉండరు. మామూలుగా మాట్లాడేవాళ్ళు అన్నం బ్రహ్మస్వరూపం, దాన్ని పారీకండి, లేకపోతే అయ్యేవో పద్యాలు, ఏదో భోజనకాలే, ఏదో శ్రీహరి స్మరణం అంటూ ఉంటారు. అసలు శాస్త్రం ప్రకారం అయితే భోజనం చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడకూడదు. భోజనం చేస్తూ ఉన్నప్పుడు మాట్లాడితే ఆ భోజనం వల్ల కలిగేటువంటి శక్తి అగ్నికి చేరిపోతుంది, నీకు చేరదు అని స్పష్టంగా శాస్త్రాలు చెప్తున్నాయి. అయితే ఎప్పుడో ఏవో అలవాట్లలోకి వచ్చేసాయో, లేకపోతే మరి ఎందుకు ఇలాంటివి మనకి తారసపడుతున్నాయో మనకి తెలియదు. మన ఇవాళ కాలంలో ఏమిటంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అండి, అన్నం కొనుక్కో తినచ్చు. అసలు అన్న విక్రయం అన్నటువంటిది దోషం అని చెప్పారు పూర్వులు. వేద విక్రయము, అన్న విక్రయము ఇలాంటివి చెయ్యకూడదు అని. అయితే అక్కడ అన్నం అంటే ఏమిటి వాళ్ళ ఉద్దేశము? భోగించబడేటువంటిది, అనుభవించబడేది అని అర్థం. అన్నం అంటే ఏదో మనం వండుకుంటూ ఉన్నటువంటి కుక్కర బియ్య అన్నము, లేకపోతే గిన్నెతో వండుకున్న అన్నం కాదు. అన్నం అన్నటువంటిది ఏమిటంటే నువ్వు భోక్తవి కాదు, ఆత్మ భోక్త కాదు, ఆత్మ అనుభవించదు అని చెప్పడం అక్కడ ప్రధానమైన ఉద్దేశం. వేదాంత శాస్త్రంలో కర్త, భోక్త అన్నటువంటి 2 పదాలు ఉంటాయి కాబట్టి కర్త అహంకారము, భోక్త ఉపకరణము. మనస్సు అనుభవిస్తుంది, కర్త వచ్చింది ఆ అహంకారము, విజ్ఞానము అని చెప్తారు. ఇవన్నీ ఏమిటంటే వేదాంత పరిభాషలు అన్నమాట. వేదాంతంలో మాట్లాడేటప్పుడు మాట్లాడే మాటలు. వాటిని పట్టుకొని వచ్చి లౌకికంగా మనం అన్వయం చేయటంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఆఖరికి ఎక్కడికి వచ్చింది అని అంటే అన్నం అంటే మనం వండుకుంటూ ఉన్నటువంటి అన్నం, మనం తింటూ ఉన్నటువంటి అన్నం, ఇది పరబ్రహ్మ స్వరూపం, దీన్ని ననింద్యాత్ అంటే దీన్ని నిందించకండి అని అర్థం. అంటే నువ్వు భోగించవలసినటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని నిందించొద్దు అని తైత్రీయోపనిషత్తు చెప్తున్నది. ఆ చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవటం అనేటువంటిది జరుగుతున్నది. ఇలాంటి జరగకూడదని ఏం చేశారంటే విద్యారణ్యుల వారు ఆ అన్నమయ కోశము అన్నటువంటి పదాన్ని పక్కన పడేశారు. పడేసి దేహము అన్నటువంటి దాన్ని చెప్పారు ఆయన. దేహం అనేటటువంటి దాన్ని ఎందుకు చెప్పారంటే అందరికీ ఉన్న భ్రాంతి ఏమిటంటే శరీరమే ఆత్మ అన్న భ్రాంతి. అందువల్లనే అందరము కూడా శరీరం మీద ఆధారపడే ఉంటున్నాం. నా శరీరం గట్టిగా ఉంటే చాలండి, డాక్టర్ గారు తలనొప్పిగా ఉన్నదండి, కళ్ళు తిరుగుతున్నాయండి, ఒళ్ళు అలసిపోతున్నదండి, లేకపోతే మరొకటి. శరీరం 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 మీద ఆధారపడే ఉన్నాం. కొంతమంది ఇంకా ముందు కొద్దిగా వెళ్ళి శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, శరీరం లేకపోతే ధర్మం జరగదు కాబట్టి శరీరమే ముఖ్యం అని. అది కాదు అక్కడ చెప్పింది. మనం సంస్కృత పదాలకు అర్థం చెప్పుకోవటంలో ఇబ్బందులు ఉన్నాయి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అంటే ధర్మాన్ని నువ్వు ఆచరించడానికి శరీరము మొట్టమొదటి ఉపకరణం. అంటే ఏమిటి? నీ శరీరాన్ని కష్టపెట్టకుండా నువ్వు ఏ రకమైనటువంటి ధర్మాన్ని చెయ్యలేవు. తపస్సుకు ప్రధానమైనటువంటి నియతమైన ఆహారం, నియతమైన నిద్ర, నియతమైనటువంటి కర్మలు.
కాబట్టి శరీరం ప్రధానము అని అక్కడ చెప్పాం, మొదటిది అని చెప్పాం. ఆ చెప్పటాల్లోని ఆ శబ్దాలను ఇట్టించటం అట్టించటం మనం అర్థం చెప్పుకుంటే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అలాంటివి రాకుండా ఉండడం కోసం విద్యారణ్యుల వారు స్వయంగా ప్రతిదాన్ని వివరంగా చెప్తున్నారు. దేహం ఆత్మ కాదు. నువ్వు ఏ శరీరాన్ని అయితే పెంచి పోషిస్తున్నావో అది ఆత్మ కాదు. నదేహస్య ఆత్మతాయుక్త పూర్వజన్మన్యభావత పురాత్మా దేహదం కర్మ కృత్వా ప్రాప్నోతి అదో వపుః. ఏమండి, దేహము ఆత్మ కాదు. ఎందుకంటే పూర్వజన్మలో ఈ దేహం లేదు కాబట్టి. అంటే మనకి కర్మకాండ ప్రకారం శరీరము మనుష్య శరీరం అనేటువంటిది ఒకసారి ధరిస్తే మళ్ళీ మనుష్య శరీరమే వస్తుంది అన్నటువంటిది లేదు. మనం చేసిన పుణ్యపాపాలని బట్టి ఉత్తమ లోకాలు రావచ్చును, పాపలోకాలు రావచ్చును. కాబట్టి మనకి ఏ శరీరం మళ్ళీ తరువాత వస్తుంది, ఇంతకు ముందు ఏ శరీరం ఉన్నది, ఈ రెండింటి విషయాల్లోని కూడా ఆ శాస్త్రమునందు పూర్వమీమాంస యందు ఒక స్పష్టత అనేటువంటిది లేదు. మీరు చేస్తున్న కర్మల మీదే ఆధారపడి ఉంటుంది. ఏ కర్మ చేస్తే ఆ కర్మకి తగినటువంటి శరీరమే ఉంటుంది. ఇంతకు ముందు జన్మలో మీరు పుణ్యకర్మలు చేస్తే ఇప్పుడు మనుషులుగా పుట్టారు. ఇప్పుడు పుణ్యకర్మలు చేస్తే మళ్ళీ జన్మలో ఇంతకన్నా మంచి శరీరం కానీ ఇంతకన్నా అధమైనటువంటి శరీరం కానీ వస్తుంది అన్నదే చెప్తున్నాయి. అదే ఉపనిషత్తులు చెప్తున్నాయి. అందువలన దేహస్య ఆత్మత యుక్త నా, దేహాన్ని ఆత్మ అనటం కుదరదు. పూర్వజన్మని అభావత, ఇదే దేహం అనేటువంటిది ఇంతకు పూర్వజన్మలో లేదు కాబట్టి. పురాత్మ దేహదం కర్మ, ఇంతకు ముందుటువంటి శరీరము చేసినటువంటి కర్మల వల్ల ఇప్పుడు శరీరం వస్తున్నది. ఇప్పుడు శరీరం, ఇలాంటి శరీరం రావడానికి కారణం ఏమిటంటే పూర్వజన్మమునందు చేసినటువంటి కర్మలు కారణము. దేహదం కర్మ కృత్వ ప్రాప్నోత్యదో వపుః, ఈ శరీరాన్ని పొందడం అనేటువంటిది జరుగుతున్నది. శరీరానికి ఆత్మత్వం చెప్పరాదు. పూర్వజన్మలో ఈ శరీరం లేదు. పూర్వజన్మలోని కర్మలే అంటే పూర్వజన్మలోని ఆత్మ అన్నాడు. పురాత్మ దేహదం కర్మ, ఆత్మ కర్మనిస్తుందా, ఆత్మ కర్మని చేస్తుందా అని వేదాంతంలో ప్రశ్న. ఇక్కడ ఆయన వాడినటువంటి శబ్దానికి ఎలా అర్థం చెప్పాలంటే ఆత్మ యొక్క ప్రతిబింబ ఆభాసమైనటువంటి జీవుడు అని అర్థం చెప్పాలి. పురాత్మ దేహదం కర్మ, పురాత్మ అంటే ఇంతకు ముందున్నటువంటి ఆత్మ ఈ శరీరాన్ని ఇస్తూ ఉన్న కర్మ చేసింది, ఆత్మ కర్మ చేయలేదు. ఆత్మకు ప్రతిబింబమైనటువంటి ప్రతిబింబ ఆభాసమైనటువంటి జీవుడు చేశాడు. ఇప్పుడు మనం కర్మలు చేస్తున్నామంటే ఇక్కడ ఆత్మ కర్మలు చేస్తున్నదా, మనం కర్మలు, ఆ కర్మలు ఏవి చేస్తున్నాయి జీవుడు. ఈ జీవుడు ఎవళ్ళు, ప్రతిబింబ ఆభాస రూపమైనటువంటి జీవుడు కర్మలు చేస్తున్నాడు. అది పూర్వజన్మలోనైనా ప్రతిబింబ ఆభాస రూపమైనటువంటి జీవుడే కర్మలు చేశాడు. ఈ జన్మలోనైనా ప్రతిబింబ ఆభాస రూపమైనటువంటి జీవుడే కర్మలు చేస్తున్నాడు. ఈ జన్మలో ఈ దేహం వచ్చు కర్మ చేయుటకు ఈ శరీరం ఇప్పుడు వచ్చినది. ఆ జన్మలో వాడు చేసినటువంటి కర్మల వలన, పూర్వజన్మలో చేసినటువంటి కర్మల వలన ఇప్పుడు ఈ శరీరం వచ్చింది. అందువలన అనిత్యమైనటువంటి దేహం నిత్యం కాదు. ఈ జన్మలో మనుష్య జన్మ ఎత్తాడని మళ్ళీ జన్మలో మనుష్య జన్మ రాకపోవచ్చు, లేకపోతే పశుపక్షాది జన్మ రావచ్చును, పూర్వజన్మలో పశుపక్షాది జన్మలు ఉండొచ్చును. కాబట్టి అనిత్యమైనటువంటిది ఈ దేహం, ఆత్మ కాదు. దేహము జడము, ప్రతి జన్మలోనూ మారుతూ ఉంటుంది అని చెప్పారు. దీనికి ప్రమాణం ఏమిటంటే ఛాందోగ్యోపనిషత్తులో రమణీయ చరణాహ బ్రాహ్మణ యోనింబ క్షత్రియ యోనింబ వైశ్య యోనింబ ఆపత్యేరన్ కపూయ చరణాహ శూద్ర యోనింబ చండాల యోనింబ స్వయోనింబ స్తోకర యోనింబ ఆపత్యేరన్ అని ఒక మంత్రం ఉన్నది. అంటే నువ్వు మంచి పనులు చేస్తే మంచి జన్మ వస్తుంది, నువ్వు చెడ్డ పనులు చేస్తే చెడ్డ జన్మ వస్తుంది అని ఛాందోగ్యంలో ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రాన్ని ఆధారంగా మనం చేసినటువంటి కర్మని బట్టే మనకి జన్మ వస్తుంది. అది ఈ జన్మలోనైనా పూర్వజన్మలోనైనా పరజన్మలోనైనా ఆ శాస్త్రం అలా చెప్తున్నది. మృతస్య క్వాయం పురుష కర్మ ప్రశంసతు పుణ్యేన కర్మణ పాప పాపేన అని బృహదారణ్యకంలో
ఆర్తభాగ బ్రాహ్మణము అనేటువంటి దాంట్లో చెప్తారు. వాళ్ళిద్దరు ఆర్తభాగుడు యాజ్ఞవల్క్యుడు ఇద్దరు ఏకాంతంగా ఆలోచన చేసి చనిపోయినటువంటి శరీరం ఎక్కడికి వెళ్తున్నది అని అంటే కర్మ ప్రశంససు కర్మ ప్రశంససు కర్మని ప్రశంసిస్తున్నారు. ఏమిటి ఆ కర్మని ప్రశంసించడం అండి అని అంటే పుణ్యకర్మలు చేస్తే పుణ్యమైనటువంటి శరీరం వస్తుంది, పాపకర్మలు చేస్తే పాపమైనటువంటి శరీరం వస్తుంది. దేహం కర్మాధీనము అని బృహదారణ్యకంలో కూడా చెప్తున్నారు. జాత ఏవ జాయతే అంటే ఎక్కడ ఏ కర్మను ఆచరిస్తున్నావో దాంట్లోనే నువ్వు పుడుతున్నావు. చనిపోయినటువంటి వాడు ఎక్కడ పుడుతున్నాడు? పుట్టింది అంటే అజ్ఞానం ఆనందం బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ అని విజ్ఞానాన్ని బ్రహ్మము అని చెప్తున్నారు. విజ్ఞానము ఆనందము బ్రహ్మము అని చెప్తున్నారు. అందువల్ల దేహం ఆత్మ కాదు. సవా అయం పురుష జాయమాన శరీరం అభిసంపద్యమాన పాప్మభీ సంసృజ్యతే అని కూడా బృహదారణ్యకంలో చెప్పారు. పురుషుడు ఈ శరీరాన్ని పొంది పాప సంసర్గం కలిగినటువంటి వాడు అవుతున్నాడు. అందువల్ల శరీరము నిత్యము కాదు, పాపనిష్టమైనటువంటిది, పుణ్యపాపాల యొక్క సంబంధం ఉన్నది కాబట్టి జడమైనటువంటిది. అందువల్ల ఇది ఆత్మ కాదు అని చెప్పారు. అయితే ఒక కోశం దేహాత్మ కాదు అన్నటువంటి తేలింది. ఇంకా 4 ఉన్నాయి. దాంట్లో ప్రాణాత్మ, ప్రాణం ఆత్మ అన్నటువంటిది, మనస్సు ఆత్మ అన్నటువంటిది, విజ్ఞానం ఆత్మ అన్నటువంటిది, ఆనందం ఆత్మ అన్నటువంటిది. మనం ఇప్పుడు రెండోది ప్రాణం ఆత్మ అవునా కాదా, అక్కడ వారు ఏమిటున్నారు, తైత్రీయంలో ఏమిటున్నారు, ప్రాణం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నారు. ప్రాణాన్ని బ్రహ్మము అని తెలుసుకోండి అన్నారు. సరే అక్కడ చెప్పినట్టుగా ప్రాణం బ్రహ్మము అందాం. ఆయుష్మరణయో హేతౌ ప్రాణే జీవాత్మత ఉచిత స్థితే ప్రాణే భవత్యాయు ప్రాణాపాయేతు హీయతే. ఇక్కడ విద్యారణ్యులు వారు ప్రతిదాన్ని కొద్ది వివరంగా చెప్తున్నారు. అక్కడ వారు మంత్రంలో ఏమిటి చెప్పారో దాన్నే కొద్ది వివరంగా చెప్తున్నారు. ఆయుష్కు మరణానికి హేతువు ప్రాణం. అంటే బతికున్నాడు అని ఎలా చెప్తున్నారు? ప్రాణం ఉన్నది కాబట్టి. చనిపోయాడు అని ఎలా చెప్తున్నారు? ప్రాణం పోయింది కాబట్టి. ఆయుష్కి మరణానికి హేతు ప్రాణం. అందువల్ల జీవాత్మత ఉచిత, దాన్ని జీవాత్మ అనొచ్చునండి అన్నారు. స్థితే ప్రాణే భవత్యాయు, ప్రాణం ఉంటే ఆయు ఉన్నది అంటున్నారు. ప్రాణాపాయేతు హీయతే, ప్రాణం కాని పోయినట్టుగైతే చనిపోయాడు అని అంటున్నాడు. ఈ విషయాన్ని ప్రాణావై సత్యం అనేటువంటి చోట ఆ బృహదారణ్యకంలో ప్రాణము సత్యము అని చెప్పారు, ఆత్మ అని భావించవచ్చును. అలాగే ఉద్గీతోపాసనలో ప్రాణము ఉద్గానం చేసి దేవతల్ని రక్షించినట్టుగా చెప్పారు. అలాగే మా భగవః ఉత్కమీర్ నవై శిక్ష్యామః త్వదృతే జీవితుం ఇది అని ఆ బృహదారణ్యకంలోనే, ఓ ప్రాణమా, నువ్వు బయటికి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చెయ్యకయ్యా, నువ్వు వెళ్ళిపోయినట్టుగైతే మేము ఒక్క క్షణం కూడా నిలబడలేము అని వాక్కు మొదలైనటువంటి దేవతలందరూ కూడా ప్రాణాన్ని ప్రార్థించారు అని. అన్నింటికన్నా జ్యేష్టం శ్రేష్టంచ, జ్యేష్టము శ్రేష్ఠ్యము అయినటువంటిది ప్రాణము అని చెప్పటం చేతను ఇవన్నిటినీ చూసినట్టుగైతే ప్రాణము ఆత్మ అనొచ్చును అని మనకు అనిపిస్తుంది. అయితే దేహాత్మ వాసనానుత్యై ప్రాణాత్మత్వముపాస్యతాం ప్రాణో బ్రహ్మేత్యుపాసీనః సర్వమాయుస్సమశ్నుతే. దేహాత్మ వాసనానుత్యై అంటే దేహము ఆత్మ అనేటువంటి వాసన పోయింది, పోవటం కోసం ప్రాణాత్మత్వం ఉపాస్యతాం, ప్రాణము ఆత్మ అనేటువంటి ఏదో ఒకటి ఆత్మ ఉండాలి కదండి. మొదటి దేహం ఆత్మ కాదు అన్నాం కదా, అయితే రెండోది ప్రాణం ఆత్మ అందామండి అన్నాడు. ప్రాణో బ్రహ్మేత్యుపాసీన, అయితే ప్రాణం బ్రహ్మము అని ఉపాసిస్తే సర్వమాయుస్సమశ్నుతే, సమస్తమైనటువంటి ఆయుష్ని వాడు పొందుతాడు, పరిపూర్ణమైన ఆయుష్ని పొందుతాడు అన్నాడు. అందుకంటే ఆయుష్ని పరిపూర్ణంగా కల్పించేటువంటిది కాబట్టి ప్రాణం ఆత్మ అనొచ్చును అని టిక్కు పెడదామండి అన్నాం. అయితే ప్రాణో అపాన సమానశ్చ ఉదాన వ్యానౌ చ వృత్తయః ఏతాసు పూర్వవత్ పక్షం మూర్ధ్నాదీన్ పరికల్పయేత్. ఈ వాయువుకి 5 ఉన్నాయి, వృత్తులు ఉన్నాయి, 5 వ్యాపారాలు ఉన్నాయి.
ఏమిటది? ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము. ఈ 5 వ్యాపారాల్ని ఏమిటి చేయాలండి? ప్రాణాన్ని శిరస్సు అనండి. ఆ 2 పక్షాలని అపానము, సమానము అనండి. ఆ మధ్య భాగాన్ని ఉదానము అనండి. ఆ పుచ్ఛాన్ని వ్యానము అనండి. అలా ఒక పక్షి రూపంగా కల్పించి మీరేమో దాన్ని భావన చెయ్యండి. ఇది కూడా తైత్రీయోపనిషత్తులో చెప్పినటువంటి విషయాలే చెప్తున్నారు. తైత్రీయోపనిషత్తులో పక్షి రూపంగా ఎలాగ ఉపాసన చెయ్యాలి అనేటువంటి చెప్పారు. అదే విషయాల్ని ఇక్కడ చెప్తున్నారు. అక్కడ శిరహ అంటారు, అలాగే పక్షవు అంటారు, మధ్యాహ అంటారు, దాన్ని ఆత్మ అంటారు, పుచ్చం అంటారు. అదే విషయాల్ని తీసుకొని ఈ 5ంటిని 5 భాగాల కింద తీసుకొని ఉపాసన చెయ్యండి. మీకు పరిపూర్ణమైనటువంటి ఆయుష్ కలుగుతుంది. శ్వాసో అధో అధోగమనం కృత్స్నే దేహోన్నస్య సమీకృతి ఉద్గారాది బలం దేహే క్రియాస్తాసాం క్రమాదిశః క్రమాదిమాహ. ఏమండి, కొన్ని చోట్ల కొన్ని పదాలు వేరుగా పలకబడతాయి. అలా పలకబడడానికి కారణం ఏమిటంటే మనకి ఈ అనుభూతి ప్రకాశం ముందు సంస్కృత లిపిలో లభించింది. తరువాత తెలుగు లిపిలో రాశారు. అంటే ఆ లిపిలోని భావన రాసినప్పుడు ఆ లిపిలో రాశారు. ఆ నిర్ణయ సాగర ప్రెస్ వాళ్ళు వేయడానికి మూలంగా వాళ్ళకి దొరికినటువంటి పుస్తకాలు 2-3 పుస్తకాలు వాళ్ళకి దొరికితే వాళ్ళు ఆ 2-3 పుస్తకాలని పరిష్కరించి వాళ్ళు ఒక్కొక్క పాఠాన్ని ఒక్కొక్క చోట తయారు చేసుకున్నారు. ఆ పాఠాలు వాళ్ళ పాఠాంతరాల కింద చూపెడతారు. సాధారణంగా పూర్వం అన్నీ కూడా రాత ప్రతులు. ఆ రాత రాసేటటువంటి వాళ్ళు, అంటే పుస్తకాలు రాసేటువంటి వాళ్ళు కాస్త శబ్దజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఒక్కొక్కప్పుడు వాళ్ళు ఆ తొందరలోనే అనుకోండి, లేకపోతే ఇచ్ఛాపూర్వకంగా వాళ్ళ ఇష్ట ప్రకారం అనుకోండి, ఆ రాయబడి ఉన్నటువంటి దాన్ని మార్చి ఒక్కొక్క పదాన్ని ప్రయోగించడాలు కూడా కనిపిస్తాయి. ఇవి అన్ని పుస్తకాల్లోనే ఉంటాయి, పాఠాంతరములు అంటారు. ఈ సమస్య మనకి అనుభూతి ప్రకాశంలో కూడా ఉంటుంది. ప్రాణము శ్వాస వృత్తి, అంటే ఊపిరి తీసుకోవడం అనేటువంటి వ్యాపారం ప్రాణం యొక్క పని. అపానము అధోగమన వృత్తి. అపానం అంటే అది కిందకి తోస్తుంది అనమాట. ఏది వెళ్ళినా ఆ వాయువు దాన్ని కిందకి తోస్తుంది. సమానము అన్నమును దేహంగా అంటే దేహంలో పరిపూర్ణంగా పంచుతుంది. శ్వాస అంటే ప్రాణము శ్వాస అనే వృత్తి కలది. అధోగమనం అంటే కిందకి తొయ్యడం అనేటువంటి పని అపాన వృత్తి. కృత్స్నే దేహోన్నస్య సమీకృతి, పరిపూర్ణంగా శరీరంలో అన్నాన్నంతటినీ కూడా పంచడము అనేటువంటి పని చేస్తుంది సమానము. ఉదారము అనేటువంటిది ఉద్గారాది బలం. ఉద్గార అంటే బయటికి త్రోసివేయడం అనేటువంటి పని ఉదానం చేస్తుంది. వ్యానము దేహమందు బలము అనే వ్యాపారాన్ని కల్పిస్తుంది. ఉద్గారాది బలం దేహే క్రియాస్తాసాంక్రమాదిమాహ. ఇవన్నీ కూడా వరుసగా ఒక్కొక్కటి ఒక్కొక్క శక్తిని మనకి ఇస్తాయి. కాబట్టి ఈ ప్రాణము అన్నము అనే ప్రాణము ఆత్మ అనేటువంటి భావన కొంతవరకు కలగొచ్చు, కలగకూడదు అన్నటువంటిది లేదు. వృత్తి సంఘం ప్రాణమయం ధ్యాత్వా దేహాత్మ సంత్యజ్యాధ ప్రాణమయ్య చిదే దేహవదాత్మతాం. అయితే ఆత్మ అనేటువంటిది అవయవాలు కలిగినటువంటిది కాదు, వ్యాపారాలు కలిగినటువంటిది కాదు, దేనికి లొంగేది కాదు. అలాంటప్పుడు ఏమండి, ఏదో శ్వాస, అధోగమనము, ఉద్గారము మొదలైనటువంటి పనులు చేసేటువంటి దాన్ని ఆత్మ అనమన్నారా? ఒకవేళ ఇవి ఆగిపోవటము జరగడము రెండు ఉన్నాయి కదా, నిత్యత్వము అనిత్యత్వము ఉన్నాయి. ఒక శరీరంలో కొంతకాలం శ్వాస నడుస్తున్నది, ఆ తర్వాత శ్వాస ఆగిపోతున్నది. అప్పుడు ఆత్మ లేదా? ఆత్మ ఎక్కడికైనా వెళ్ళిపోయిందా? ప్రాణం వెళ్ళిపోయింది కానీ ఆత్మ వెళ్ళిపోలేదు. ఆత్మ ఎక్కడా ఎప్పుడూ వెళ్ళిపోదు. నతస్య ప్రాణ ఉత్క్రామంతే. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటుందో వాళ్ళ ప్రాణాలు పోవడం లేదు. వాళ్ళ ఆత్మ నశించేటువంటి ఆత్మ కాదు. ఆత్మ నశించడం అనే గుణం కలిగినటువంటిది కాదు. దానికి జరామరణాలు లేవు.
దానికి ఏ మృత్యువు లేదు. నరిష్యతి, నశించదు అని చెప్పారు. ఆత్మ నశించదు. మరి నశించినటువంటి ఆత్మ కొన్నాళ్ళు ప్రాణము పనిచేస్తున్నది, కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ ప్రాణం పనిచేయటం లేదు. చేయకపోతే వాడిని వెంటనే ఏదో దహనం చేస్తున్నాం, అది వేరే విషయం, అది వదిలేండి. మామూలుగా ఏమిటండి ప్రధానం అక్కడ, కొన్నాళ్ళు ఉండి కొన్నాళ్ళు లేకపోవడము అంటే అది ఏమిటైంది, అనిత్యమైంది. అనిత్యమైనటువంటిది ఆత్మ ఎలా అవుతుందండి? వృత్తి సంఘం ప్రాణమయం ధ్యాత్వా. ఇప్పుడు ఎందువల్ల ప్రాణము ఆత్మ కాదు అంటే, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము 5 ఉన్నాయి. దీంట్లో ప్రాణము అనేటువంటి శ్వాస వృత్తిని నడిపింది, అపానము అన్నటువంటిది అధోవృత్తిని నడిపింది, సమానము అన్నటువంటిది శరీరం అంతటా ఒకే రకమైనటువంటి ఆహారాన్ని పంపిణీ చేసింది, అలాగే ఉదానం అనేటువంటిది ఉద్గార వ్యాపారం చేసింది, అలాగే వ్యానం అనే వ్యానం అనేటువంటిది, ఉదానము అనేటువంటిది బలాన్ని ఇచ్చింది. ఇవి ఎప్పుడైతే కొన్ని పనులు చేసాయో ఇవి పెర్మనెంట్ కాదు. ఎప్పుడైనా ఒక వ్యాపృతి అంటే వ్యాపారము అంటే ఒక పని ఎవరైనా చేశారు అని అంటే ఆ పని అనిత్యం కాబట్టి వాడు కూడా అనిత్యమే అవుతాడు. కానీ పని చేసినటువంటిది ఆత్మ కాదు. ఆత్మ పనులు చెయ్యదు. ఎందుకంటే ఆత్మ నశించేది కాదు కాబట్టి, ఆత్మకి ఎటువంటి వ్యాపారములు ఉండవు కాబట్టి, వృత్తి సంఘం ప్రాణమయం ధ్యాత్వా, వ్యాపార సంబంధమైనటువంటి ప్రాణాన్ని ఒకసారి బాగా ఆలోచించి ధ్యానం చేసి దేహాత్మవాసనాం సంత్యజ్య అథ ప్రాణమయే త్యజే దేహవదాత్మతాం. ఎలాగైతే దేహమయమైనటువంటి ఆత్మని మీరు విడిచిపెట్టేశారో, దేహాత్మ అనేటువంటి వాసనని ఎలాగైతే విడిచిపెట్టారో, ప్రాణమయమైనటువంటి ఆత్మ యందు కూడా దేహమయమైనటువంటి ఆత్మలాగే ఉన్నటువంటి వాసనని విడిచిపెట్టేయండి. ఎందుకంటే అది నిత్యమైనటువంటి వ్యాపారము కలది కాదు. ఎందుకంటే దీంట్లో శ్వాస వృత్తి జరుగుతూ ఉన్నప్పుడు అపాన వృత్తి జరగదు, అపాన వృత్తి జరుగుతూ ఉన్నప్పుడు సమాన వృత్తి జరగదు. ఒక వృత్తి జరుగుతూ ఉన్నప్పుడు మరో వృత్తి జరగడానికి అవకాశం లేదు. అంటే శ్వాస ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాం కదండి, శ్వాస లేకుండా బ్రతకం కదండి అని అంటే, ఈ వ్యాపారం జరుగుతూ ఉన్నటువంటి విధానం వేరు, అపాన వ్యాపార విధానం వేరు, వ్యాన వ్యాపార విధానం వేరు, ఉదాన వ్యాపార విధానం వేరు. వాటి వాటి యొక్క విధానాలు వేరుగా ఉంటాయి కాబట్టి అవి అనిత్యములయ్యా, అవి నిత్యములు కావు. అవి ఒకసారి ఒకదాని నుండి ఆహారం తీసుకున్నప్పుడే సమానం అనేటువంటి దాన్ని పంచుతుంది. ఆహారం నువ్వు తీసుకున్నప్పుడు దాన్ని పంచదు కదా. బలం అనేటువంటిది శరీరంలో కల్పించేటువంటి వాయువు ఉన్నది. ఆ శరీరం బలహీనం అవుతూ ఉన్నప్పుడు బలాన్ని ఎందుకు కల్పించడం లేదు? ఆ బలాన్ని ఎందుకు దానికి చేకూర్చడం లేదు? అలాగే శరీరంలో ఉన్నటువంటి వాటిని బయటికి పంపించడం అనేటువంటి పని కొన్నిసార్లు జరిగి కొన్నిసార్లు ఎందుకు జరగటం లేదు? అవి అనిత్యములు కాబట్టి, అవి నిత్యములు కావు. ఆ వాయువులు అనేటువంటివి నిత్యములు కావు. అందువల్ల ఎలాగైతే దేహమయాత్మయందు భ్రాంతిని విడిచిపెట్టేవో, అలాగే ప్రాణమయాత్మయందు కూడా భ్రాంతిని విడిచిపెట్టు. ప్రాణము ఆత్మ కాదు. ప్రాణోనాత్మజడత్వేన చేతనస్యాత్మనోచిత మనస్సు చేతనత్వేన సర్వస్య ప్రతిభాసనాత్. నువ్వు ఏమయ్యా దేహం ఆత్మ కాదన్నావు, పోనీ పుట్టుకలు మారుతూ ఉంటాయి కదా అనుకున్నాం. ప్రాణ ఆత్మ కాదంటున్నావు, పోనీ అది కూడా మరి ఆత్మ అంటూ ఏదో ఒకటి ఉండాలి కదయ్యా అంటే మనస్సును అనుకోవయ్యా అన్నాను. ఎందుకయ్యా అంటే జడత్వేన, జడము అవటం చేతను, ప్రాణము నా ఆత్మ, ఆత్మ కాదు. ప్రాణము ఆత్మ ఎందుకు కాదండి అంటే అది జడం కాబట్టి. సరే, ప్రాణం జడం, అది ఆత్మ కాదు. మరి దేనికి నేను ఆత్మత్వం చెప్పాలండి?
చేతనస్య ఆత్మన ఆత్మత ఉచిత. చేతనమైనటువంటి దానికి ఆత్మ అని చెప్పడం బాగుంటుందయ్యా. ఏమిటి చేతనం ఎక్కడున్నదండి అంటే మనస్సు చేతనత్వేన, మనస్సు చైతన్యవంతమైనటువంటిది కాబట్టి సర్వస్య ప్రతిభాసనాత్, మనస్సు అన్నింటి యందు పనిచేస్తున్నది కాబట్టి, ప్రకాశిస్తున్నది కాబట్టి మనస్సుని చెప్పండి, మనస్సు ఆత్మ అనండి. మనోబ్రహ్మేతి వ్యజానాత్ అంటే పాపం గురువు గారు అంటే తండ్రే గురువు. భృగుర్వై వారుని పితరమపసారాధి భగవో బ్రహ్మన్ ఇది. అయ్యా నాకు బ్రహ్మ పదార్థాన్ని చెప్పవయ్యా అంటే ఒరే తపస్సు చేసుకోరా అన్నారు. దీనికి ఉపన్యాసాలు గట్రా ఉండవు, ఏ బ్రహ్మ పదార్థానికి ఏమిటయ్యా అంటే తపస్సు చేసుకోను. ఓకే, వెళ్ళాడు. ఏదో ఒక 10 పాటు తపస్సు చేశాడు. అన్నం బ్రహ్మం అండి అన్నాడు. మళ్ళీ వెళ్ళి చేసుకోరా అన్నారు. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూళ్ళలో పిల్లలకి మన అక్షరాలు మొప్పాలంటే పలక మీద అ ఆ అని రాసిస్తారు. ఆ మేషాల ఆ ఆ అని రాస్తారు. రాసి వాడికి ఇస్తారు. వాడు ఆ వంకర టింకరగా ఇలాగా అలాగా అలాగా ఇలాగా అదంతా ఓ చెత్త చెత్త చేసి దిద్దేస్తాడు. మళ్ళీ వాడు తీసుకొస్తాడు, మేషాలు ఇదిగో చూడండి అని. అది చెరిపేస్తాడు. ఆ మేషాలు చెరిపేసి మళ్ళీ ఆ అని రాసిచ్చి వాడిని దిద్దమంటాడు. అంటే వాడికి రాలేదు అని చెప్పలేదు, వాడిని కొట్టలేదు, వాడిని ఏమీ అనలేదు. అందుగురించి అక్కడ చదువు చెప్పడం కష్టం, ఉపన్యాసాలు చెప్పడం సులభం. కానీ అక్కడ ఎందుకు కష్టం అండి అంటే వాడికి చాలా ఓర్ము ఉండాలి. వాడు దిద్దిందంతా వీడు చెరిపేశాడు, మళ్ళీ రాశాడు, మళ్ళీ దిద్దురా అన్నాడు. అలా ఏమిటి, అన్నం కాదు అన్నాం, ప్రాణం కాదు అన్నాం, ఇప్పుడు మనస్సు అనుకో అన్నాడు. మనస్సు అనుకో అంటే ప్రాణం జడం కాబట్టి ఆత్మ కాదు, చేతనమైనటువంటి దాన్ని ఆత్మ అంటే బాగుంటుంది. మనస్సు చేతనత్వేన సర్వస్య ప్రతిభాసనాత్, అంతటా మనస్సు ప్రకాశిస్తున్నది కాబట్టి, అంతటా కూడా చేతనంగా ప్రకాశిస్తున్నది కాబట్టి మనస్సు ఆత్మ అంటే బాగుంటుంది. ఏమండి, సుషుప్త్యావస్థలో ప్రాణం దాని వృత్తులు స్పందించలేదు అని అజాతశత్రు బ్రాహ్మణంలో చెప్పారు. ఏమంటే అజాతశత్రు బ్రాహ్మణం అని బృహదారణ్యకంలో ఓ బ్రాహ్మణం ఉంది. దాంట్లో సుషుప్తిలో ఉన్నటువంటి పురుషుడు ఎవడు, స్వయం పురుష అని ఓ ప్రశ్న వేసి దానికోసం చాలా సేపు ఇచ్చేశారు. మనకి ఈ అనుభూతి ప్రకాశంలో బృహదారణ్యకం కూడా వస్తుంది కాబట్టి వాటి విషయాలను ఇక్కడ మనం ఎక్కువగా చెప్పుకోవడం అనవసరం. ఆ సుషుప్తి వ్యవస్థలో ప్రాణం దాని వృత్తులు స్పందించటం లేదు అని చెప్పారు. అందువల్ల ప్రాణం జడవని, ఆత్మ వల్లనే పనిచేస్తుందని, అంటే ఆత్మ ఉంటేనే ప్రాణం పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదని, ప్రాణం ఆత్మ కాదని గ్రహించాం. ఇదే ఇప్పుడు ప్రాణం ఆత్మ కాదు, మనస్సు ఆత్మ. చక్షురాది అక్షసాపేక్షం మనోవాక్యార్థభాసకం నిరపేక్షేణ మనసా సుఖాది ఆంతరభాసనం. ఇప్పుడు ఏమండి, మనస్సు బయట విషయాలనే చూస్తుందా, లోపల విషయాలని కూడా చూస్తుందా? అంటే బయట ఆనందాన్ని కలిగా అంటే ప్రకాశిస్తుందా, లోపల కూడా ప్రకాశిస్తుందా? చక్షురాది అక్షసాపేక్షం, కళ్ళు చూడాలి, మనస్సు ఏ చూడు అని చెప్తేనే చూస్తాయి. అక్కడ వస్తువు ఉన్నా మనస్సు చెప్పకపోతే చూడవు. ఆ మనస్సు కానీ సక్రమంగా పనిచేయకపోతే ఎదురుకుండా ఉన్నటువంటి రాయిని తన్నేస్తాడు, ఎదురుకుండా ఉన్న మనిషిని గుద్దేస్తాడు, మాట్లాడు, అటువైపు చూడడు. ఎందుకు ఇది జరుగుతున్నది? ఈ చక్షుషు కన్ను మొదలైనటువంటివి, కన్ను చెవి ముక్కు నోరు ఇవన్నీ కూడా, ఈ ఇంద్రియాలన్నీ కూడా, ఈ అక్షములు ఇంద్రియములన్నీ కూడా సాపేక్షం, మనస్సు చేతనే అపేక్ష కలిగినటువంటివి. మనస్సు ఉంటేనే ఇవి పనిచేస్తాయి. బాహ్యార్థభాసకం, ఆ మనస్సు అనేటువంటిది కళ్ళతో చూస్తుంది, చెవులతో వింటుంది, నోటితో మాట్లాడుతుంది, ముక్కుతో వాసన చూస్తుంది, శరీరంతో పనిచేస్తుంది. మనస్సే ఈ బయటనున్న పనులన్నీ చేయిస్తూ ఉన్నది ఎవరంటే మనస్సే. మనోబాహ్యార్థభాసకం, మనస్సు బాహ్యమునందున్నటువంటి విషయాల్ని ప్రకాశింపజేస్తుంది. వేడి చేత ప్రకాశింపజేస్తుంది, కన్ను ముక్కు నోరు చెవి మొదలైనటువంటి ఇంద్రియాల చేత చేయిస్తుంది. బాగుంది. మరి లోపలండి
నిరపేక్షేణ మనసా సుఖాది ఆంతరభాసకం. మనస్సు నిరపేక్షేణ, ఎటువంటి అపేక్ష లేకుండా, ఎటువంటి ఇంద్రియముల యొక్క అవసరము లేకుండా, సుఖాదులు సుఖము మొదలైనటువంటి ఆంతరభాసనం, లోపల ప్రకాశాన్ని కూడా కలిగిస్తుంది. బా ఏమిటో ఇవాళ ప్రశాంతంగా ఉన్నదిరా, చాలా హాయిగా ఉన్నది, చాలా ఆనందంగా ఉన్నది. అది ఆనందం కాదు కానీ ఆనందంగా ఉన్నది అంటున్నాడు. ఏమిటి ఈ పదాలు? వాటి కారణం ఏమైనా ఉందా? లోపల ఏమైనా కళ్ళు చూశాయా, చెవులు విన్నాయా, ముక్కు వాసన చూసిందా, నోరు మాట్లాడిందా? ఏమీ లేదు. లోపల ఇంద్రియాలు లేవు. నిరపేక్షణ, ఏ ఇంద్రియాలు లేకపోయినప్పటికీ మనస్సు చేతనం సుఖాది ఆంతరభాసకం, సుఖాదులైనటువంటివి ఆంతరముగా లోపల భాషిస్తాయి. అంటే లోపల ప్రకాశిస్తున్నది, బయట ప్రకాశిస్తున్నది. కాబట్టి మనస్సును ఆత్మ అనొచ్చునండి. మరేం పర్వాలేదు, మనస్సును మన ఆత్మ అనొచ్చు. ఎందుకంటే అది లోపల బయట రెండు చోట్ల పనిచేస్తున్నది కాబట్టి. ఇంద్రియాల సహాయంతో బాహ్యంలో పనిచేస్తున్నది, ఇంద్రియాల మీద ఆధారపడకుండా లోపల పనిచేస్తున్నది కాబట్టి దీన్ని అనొచ్చును. అయితే ఏ ఇంద్రియాల సహాయం లేకుండా లోపల పనిచేస్తున్నది, ఇంద్రియాల సహాయంతో బయటను పనిచేస్తున్నది. మనస్సు ఏమిటండి మనస్సు? అది అంతరింద్రియం, లోపల ఉండేటువంటి ఇంద్రియం. అంతఃకరణము అంటాం, లోపల ఉండే సాధనము అంటాం. కాబట్టి మనస్సు బయట పనులు లోపల పనులు కూడా చేస్తున్నది. ఆత్మత్వం మనసో బుద్ధ్వా త్యక్తుం ప్రాణాత్మ వాసనాం ఉపాసీత మనస్తచ్చ వృత్యాఖ్యా అవయవైర్వృతం. ఏమండి, నా ఆ మనస్సు దాని యొక్క అవయవాలతో మనం దాన్ని ఉపాసించాలండి. మనస్సు ఆత్మ అని తెలుసుకున్నాం. ఆత్మత్వం మనసో బుద్ధ్వా, ఆత్మ మనస్సు అని అనుకున్నాం. త్యక్తుం ప్రాణాత్మ వాసనాం, ప్రాణాత్మ అనేటువంటి వాసన విడిచిపెట్టేయటం కొరకు మనహ ఉపాసీత, మనస్సును ఉపాసించాలి. తచ్చ వృత్యాఖ్య అవయవైర్యుతం, దాని యొక్క వ్యాపారములు అనేటువంటి అవయవములతో కూడుకున్నటువంటి మనస్సుని మనం ఉపాసించాలి. ఎక్కడికి వెళ్ళినా ఏమిటి సమస్య వస్తున్నదండి? అవయవాలు ఉంటున్నాయి. ఆత్మ నిరవయవము, ఆత్మకి అవయవాలు ఉండవు. మనస్సుకి అవయవాలు ఉన్నాయి, ప్రాణానికి అవయవాలు ఉన్నాయి, దేహానికి అవయవాలు ఉన్నాయి. కాబట్టి ఇవి ఏమండి ఆత్మ అవుతుందా అంటే చివరికి అవటం లేదు. ఎందుకు అవటం లేదు? ఇవి అవయవాలతో కూడుకో ఉన్నాయి. ఉపాసన చేసినప్పుడు మాత్రం మన అవయవాలతో కూడిన దాన్నే ఉపాసన చేయగలం, లేని దాన్ని చేయలేం కదా. ఇప్పుడు లింగాన్ని ఉపాసన చేస్తున్నారు, లింగాన్ని ఉపాసన చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నారు? తూర్పు దిక్కండి, ఆగ్నేయ దిక్కండి, దక్షిణ దిక్కండి, నైరుతి దిక్కండి, పడమటి దిక్కండి, అలాగే వాయువు ఇవ్వండి, ఉత్తరం అండి, ఈశాన్యం అండి. ఆ 8 దిక్కుల్లోని ఈశ్వరుడు ఇలా ఉన్నాడండి, శరీరంలో ఇలా ఉన్నాడండి అని కల్పన చేసుకొని మన ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నాం. అలాగే మనం పురుషోత్తంతో పూజ చేస్తున్నాం. చేస్తున్నప్పుడు ఏమిటంటున్నాము? శాస్త్ర శీర్ష పురుష శాస్త్రాక్ష శాస్త్రపాత్ సభూమిం విశ్వతో వృత్వాచ్య దిశాంగులం ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పురుషయే వేదకం సర్వం రత్నసింహాసనం సమర్పయామి అంటున్నాం. అంటే వాడు కూర్చుంటాడా అండి? ఆత్మ ఎక్కడైనా కూర్చుంటుందా? ఆత్మ ఎక్కడైనా నిలబడుతుందా? ఆత్మనే నిజంగా నువ్వు ఉపాసిస్తే ఈ అవయవాల ప్రశ్నే లేదు. కానీ నువ్వేదో ఒక దేవతని, ఒక రూపాన్ని ఉపాసిస్తున్నావు. రూపాలు యథార్థములు కావు. వాచారంభణం వికారో నామధేయం మృతికేత్యేవ సత్యం అని చాందోగ్యంలో ఏమండి ఈ రూపం అనేటువంటిది పనికిరాదంటున్నారు. మనం ఉపాసన దేన్ని చేస్తున్నామంటే రూపాలనే చేస్తున్నాం. ఏమండి ఆంజనేయ స్వామి వారి పుట్టినరోజు మననండి, రేపు నిన్నండి, రేపేమొచ్చింది ఇంకోటండి, ఎల్లుండి ఇంకోటండి, ఎల్లుండి ఇంకోటండి అని మనం పేర్లు పెడతాం. ఏదో శ్రీరామచంద్రుడు అండి, శ్రీరామచంద్రుని భార్య సీతాదేవి అండి, సీతాదేవిని వర్ణించాడండి, రాముడిని వర్ణించాడండి, ఆంజనేయుడిని వర్ణించాడండి, లక్ష్మణుడిని వర్ణించాడండి అని అంటారు.
ఇవన్నీ ఏమిటండి? ఇదంతా ఏమిటి? ఈ ఉపాసన అంతా కూడా అవయవాలకి సంబంధించినటువంటిది, యథార్థానికి ఆత్మ కాదు. ఉపాసీత మనస్తచ్చ వృత్యాఖ్య, వృత్తి అనేటువంటి పేరు కలిగినటువంటి అవయవైర్యుతం, అవయవములతో కూడుకున్నటువంటి మనస్సును నువ్వు ఉపాసించు. ఏమిటవి? దాని వృత్తులు ఏమిటండి అంటే, సంకల్ప వికల్పాలని మనస్సు అంటాం. మరి అయితే ఆ మనస్సుకి వృత్తులు ఉంటాయా? ఇవి కూడా ఉపనిషత్తులో చెప్పారు. యజురాజ్యాశ్చతుర్వేద ఆదేశస్తద్గతో విధి తద్భాసకే మనోవృత్తి పంచకే పక్షి కల్పన. యజుర్వేదం మొదలుగా 4 వేదాలు ఉన్నాయి. ఆదేశము వాటిలో ఉన్నటువంటి విధి అంటే వేదాలు చెప్పినటువంటి పనులు ఆదేశాలు. వాటిని ప్రకాశింపజేసేటువంటిది మనస్సు యొక్క వ్యాపారాల్లో మనం చూడాలి. మనస్సునందు యజుశిరః, యజుర్వేదాన్ని శిరస్సు అన్నాం, ఋగ్వేదాన్ని కుడిరెక్క అన్నాం, సామవేదాన్ని ఎడమరెక్క అన్నాం, ఆదేశాన్ని అంటే బ్రాహ్మణాన్ని ఆత్మ అంటే మధ్య భాగము అన్నాం, అథర్వ అంగిరసాలు 4వ వేదం దాన్ని తోక అన్నాం. అంటే మనం ఆ మనస్సు అనేటటువంటి దాన్ని 4 వేదాలతో ఉపాసిస్తున్నాం. అందుగురించి వేదములు చెప్పినటువంటి కర్మలు ఎంతవరకు పనిచేస్తున్నాయంటే, ఏష ఆదేశ, ఏష ఉపదేశ, ఇది నీకు ఆదేశము, ఇది నీకు ఉపదేశము గురువు గారు చెప్పారు. ఏమిటి చేయమని చెప్పారండి? యాన్యనవద్యాని కర్మాణి తాను సేవితవ్యాని నో ఇతరాని. లోకంలో ఏవి నింద్యములు కావో ఆ పనులు నువ్వు చెయ్యి, నిందింపదగినటువంటి పనులు చెయ్యకు. ఏమండి? సత్యం మద ధర్మంచర, మాతృదేవో భవ పితృదేవో భవ. ఏమండి? స్వాధ్యాయాన్మా ప్రమద. రోజు వేదం చదువుతూ ఉండు, తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ ఉండు. ఇవన్నీ చెప్పాం. ఇవన్నీ ఎక్కడ చెప్పబడ్డాయండి? వేదాల్లో చెప్పబడ్డాయి. కాబట్టి మనస్సు అనేటువంటి దానికి వేదాలతో లింకు పెట్టాడు. లింకు పెట్టి ఏమిటంటున్నాడు? 4 వేదాల్లోని యజుర్వేదం శిరస్సు అన్నాడు, ఋగ్వేదాన్ని ఒక కుడి రెక్క అన్నాడు, ఎడం రెక్క అని సామవేదాన్ని అన్నాడు, మధ్య భాగాన్ని ఆత్మ. ఇదేమిటండి అని అంటే ఆదేశము అన్నాడు. ఆదేశం అంటే ఏష ఆదేశ, ఏష ఉపదేశ అని దాంట్లో చెప్పినటువంటి ఆదేశం. ఆదేశాలు ఎక్కడ ఉంటాయండి? బ్రాహ్మణాల్లో ఉంటాయి. వేదంలో 3 భాగాలు ఉంటాయి. ఒక భాగాన్ని సంహితా భాగము అంటారు, దాన్ని మంత్ర భాగము అంటారు. రెండో భాగాన్ని బ్రాహ్మణములు అంటారు. మూడో భాగాన్ని ఆరణ్యకములు అంటారు. బ్రాహ్మణముల యందు ఆరణ్యకముల యందు బ్రహ్మజ్ఞానాన్ని గురించినటువంటి విషయాలు ఉంటాయి. అందునుంచి మధ్య భాగాన్ని బ్రాహ్మణము అన్నారు. బ్రాహ్మణము అంటే మధ్య భాగం ఆత్మని గురించి చెప్పేటువంటిది. అధర్వాంగిరస. తోక ఏమిటండి? అధర్వము అంగిరసము. అథర్వ వేదం అనేటువంటిది ఒక వేదం కాదు. అథర్వము అంగిరసము అనేటువంటి 2 భాగాలు కలిగినటువంటిది అథర్వ వేదం. దాన్ని తోక అన్నారు. బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ అథర్వ అంగిరస అనేటువంటి వాటి ప్రసక్తి వస్తుంది. అవి ఎలాగా అనేటువంటిది కూడా చెప్తారు. బ్రాహ్మణాలు అనేటువంటివి ఉపాసనా విషయాలు. సాధారణంగా ఉపనిషత్తుల్లో చెప్పబడేటువంటివి మనం ఆచరించడానికి చెప్పారు, మనం వినడానికి చెప్పలేదు. శ్రవణం అయిపోయిన తర్వాత మననం చేయమన్నారు. మననం అయిపోయిన తర్వాత నిధిధ్యాసనం చేయమన్నారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక్క శ్రవణం మాత్రమే చేస్తున్నాం, మననమే చేయటం లేదు. మననం చేయటానికి మరో గంట ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఆడియో మళ్ళీ వినాలి. మళ్ళీ వినడానికి ఓపిక లేక ఏం చేస్తున్నాం అంటే ఆలోచిద్దాంలే అని వదిలేస్తున్నాం. మరి ఎప్పుడైతే మననం చేయలేదో మనం దాన్ని నిధిధ్యాసనం ఎలా చేస్తామండి? నిధిధ్యాసనం చెయ్యాలి అని అంటే మనం మననం చెయ్యాలి, శ్రవణం చెయ్యాలి. కాబట్టి ఇది బ్రాహ్మణాలు ఉపాసన అంటే ఆత్మేత్యేవ ఉపాసీత, ఆత్మ అనే ఉపాసించండి. ఉపాసన అంటే అదేదో పూజలు చేయడం అని అర్థం కాదు. పూజలు వేరు, ఉపాసన వేరు. ఉపాసన అనేటువంటిది ఆత్మని తెలుసుకుందుకు ఉపాసన చెయ్యాలి.
ఏష ఆదేశ, ఏష ఉపదేశ, ఏష వేదోపనిషత్తు అని శిక్షావల్లిలో తైత్రీయంలో చెప్పారు. దీన్ని వేదోపనిషత్తు అంటారు. వేదములు చెప్తున్నటువంటి ఉపనిషత్తు ఇది. అంటే ఇలాగే చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి అని చెప్తాం. అవన్నీ చదువుకొని ముందు శ్రవణం చేసి వాటిని బాగా మననం చేసి ఏది ఆత్మ అనే వాళ్ళు నిర్ధారణ చేశారో ఆ ఆత్మని మనం ఉపాసించినట్టుగైతే, అంటే నిధిధ్యాస చేసినట్టుగైతే మన పరమాత్మని అంటే పరబ్రహ్మాన్ని మనలో చూడడానికి వీలవుతుంది. మనలోనే పరబ్రహ్మాన్ని చూడొచ్చు, ఎక్కడో చూడక్కర్లేదు. కాబట్టి మనం తద్భాసకే మనోవృత్తి పంచకే, దానికి సంబంధించినటువంటి మనోవృత్తి పంచం 5 ఎందు కూడా పక్షి కల్పన చేసి అక్కడ మనం దాన్ని దర్శించాలి అని మనకి చెప్పారు. చెప్పిన తర్వాత అవాంగ్మనస గమ్యస్య బ్రహ్మగోప్యవబోధనే శక్తం భవేత్ మనస్తచ్చ మనోబ్రహ్మేతి కల్పన. ఏమండి, ఇక్కడ మనకి అవాంగ్మనసగమ్యస్య బ్రహ్మగోప్యవబోధనే బ్రహ్మణోప్యవబోధనే శక్తం భవేత్ మనస్తచ్చ మనోబ్రహ్మేతి కల్పన. ఏమంటే మనస్సు బ్రహ్మం అంటున్నాం కదా, అది కాదండి. ఎందుకంటే మనస్సు బ్రహ్మాన్ని చూడలేదు అని ఉపనిషత్తే చెప్తున్నది కదండి. యతో వాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉపనిషత్తులే మాటలకి మనస్సుకి బ్రహ్మము అందదు అని చెప్తున్నారు. మనస్సు బ్రహ్మాన్ని పొందడానికి సమర్థమైనటువంటిది కాదు అంటున్నారు కదండి. మరి మనస్సు చేతను ఎలా తెలుసుకుంటారండి అంటే, ఏమండి, అవాంగ్మనసగమ్యస్య వాక్కు చేత మనస్సు చేత పొందుటకు వీలు కానటువంటి బ్రహ్మణ బ్రహ్మము యొక్క అవబోధనే తెలుసుకొనుట యందు మనః శక్తం భవేత్ మనస్సు సమర్థం కావచ్చును, భవేత్ కావచ్చును. అయ్యో కాదని మీరే అన్నారు కదండి. అవాంగ్మనస గమ్యస్య వాక్కు చేత మనస్సు చేత పొందబడదు అని మీరే అంటున్నారు. పొందొచ్చును అని మీరు ఎలా అంటారండి? మనోబ్రహ్మేతి కల్పన, మనస్సు బ్రహ్మము అనేది కల్పన మాత్రమే, అంటే యథార్థం కాదు. మనస్సు బ్రహ్మము అన్నటువంటిది కల్పన మాత్రమే. మనోబ్రహ్మేతి కల్పన, మనస్సు అనేటువంటిది బ్రహ్మము అనేటువంటిది కల్పన మాత్రమే. న బ్రహ్మణి మనోజన్య స్ఫూర్తి తస్మాదగమ్యత మనస్యంతర్ముఖే నశ్యేత్ అవిద్యాతేన సిక్తిత. మనస్సు ఆత్మ కాదు, మనస్సు బ్రహ్మము కాదు. మనస్సునందు బ్రహ్మము అనేటువంటిది కల్పన మాత్రమే అన్నాం. అయితే మరి ఏమిటి? న బ్రహ్మణి మనోజన్య స్ఫూర్తి, మనస్సు వల్ల కలిగేటువంటి స్ఫూర్తి బ్రహ్మమునందు లేదు. మనోజన్యమైనటువంటి మనస్సు నుండి పుట్టేటువంటి స్ఫూర్తి బ్రహ్మమునందు లేదు, బ్రహ్మలో లేదు. తస్మాత్ అగమ్యత, అందువల్ల మనస్సు చేత బ్రహ్మాన్ని పొందలేము. మనస్సులో పుట్టేటువంటి స్ఫూర్తి వలన బ్రహ్మము మనకి తెలియటం లేదు, అందువల్ల బ్రహ్మాన్ని పొందలేము. మనస్సు చేత బ్రహ్మాన్ని పొందలేము. మనస్యంతర్ముఖే నశ్యేత్ అవిద్య, అవిద్య నశించిపోతుంది ఎప్పుడు? మనస్సు అంతర్ముఖం అయితే, అంటే బాహ్యముఖంగా ఉన్నప్పుడే అవిద్య పనిచేస్తుంది. ఏమండి, ప్రమోషన్ కావాలండి, ఏమండి ట్రాన్స్ఫర్ కావాలండి, ఏమండి శాలరీ హైక్ కావాలండి, ఏమండి పిల్లలు కావాలండి, ఏమండి పెళ్ళిళ్ళు కావాలండి. ఇవన్నీ ఏమిటండి? మనస్సు బాహ్యముగా ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ అనుభవించబడుతున్నాయి. ఈ అవిద్య అంతా ఏమిటి? మనస్సు బాహ్యంగా ఉన్నప్పుడే ఈ అవిద్య అనుభవించబడుతున్నాయి. ఇప్పుడు మనస్సును అంతర్ముఖం చేసాం అనుకోండి, అది ఈ పెళ్లిళ్ళు లేవు, పేరెంటకాలు లేవు, డబ్బు లేదు, ఇల్లు లేదు, వాకళ్ళు లేవు, ఉద్యోగాలు లేవు, ప్రమోషన్లు లేవు, ఏవీ లేవు, అది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి. అంటే అంతర్ముఖే మనసి, మనస్సు అంతర్ముఖమైనటువంటి సమయంలో అవిద్య నశ్యేత్, అవిద్య అనేటువంటిది నశించిపోతుంది. అందువల్ల తేన శక్తిత, అందువల్ల దాన్ని శక్తి అంటారు. దాన్ని శక్తి అని ఎందుకంటారంటే
అది విజృంభించినప్పుడు నీ కోరికలు కలుగుతున్నాయి. అది పనిచేయడం మానేసినప్పుడు నీ కోరికలు లేవు. ఆచార్య శాస్త్ర దృష్టేన సంస్కృతేన ఆచార్య శాస్త్ర జనిత సంస్కృతేన మనసా ఏవ ద్రష్టవ్యం అని శంకర భగవత్పాదుల వారు మనసా ఏవ ద్రష్టవ్యం అనేటువంటి చోట వ్యాఖ్యానం రాస్తారు. ఆచార్యుని యొక్క శాస్త్రము యొక్క వాక్యముల వలన పుట్టినటువంటి సంస్కారము కలిగినటువంటి మనస్సు చేతనే ఆత్మని చూడగలము. అక్కడ అవిద్య నశించిపోతుంది. అవిద్య నశించిపోతుంది కాబట్టి అక్కడ మనస్సుతో మీరు ఆత్మని చూడొచ్చు. ఆచార్య శాస్త్ర జన్య సంస్కారేణ, ఆచార్యుని వలన శాస్త్రం వలన పుట్టినటువంటి సంస్కారము చేతనం, సంస్కారంతో కూడుకున్నటువంటి మనస్సు చేత. మనసా ద్రష్టవ్యం అంటే మనస్సు చేత ఎలా చూడబడుతుందండి అన్నటువంటిది ప్రశ్న కాదండి. గురువు గారు దాన్ని బాగా సానబట్టేసిన తర్వాతనో, శాస్త్రాలు దాన్ని బాగా సానబట్టేసిన తర్వాతనో ఆ మనస్సు అంతర్ముఖం అయిపోతుంది కాబట్టి, లోపల ఉన్న వాటినే చూస్తుంది కాబట్టి ఆత్మని చూస్తుందండి అని అన్నారు అక్కడ. అదే ఇక్కడ మనస్సు అంతర్ముఖేన చేత్ అవిద్య, మనస్సు అంతర్ముఖమైతే ఆ విద్య నశించిపోతుంది. తేన శక్తిత, అందువల్ల దానికి శక్తి అనేటువంటిది కలుగుతుందయ్యా. దాన్ని శక్తిగా చెప్తామయ్యా. ప్రాణాత్మ వాసనానాశే మనసోప్యాత్మతాం త్యజేత్ కర్తు ఆత్మత్వముచితం మనః అంతఃకరణం ఖలు. ఇదేమండి మనోబ్రహ్మ అన్నటువంటిది కూడా పక్కన పడేసాం. ఇంకా విజ్ఞాన బ్రహ్మం దగ్గరికి వచ్చాం. ఎలాగండి? ప్రాణాత్మ వాసనానాశే, ప్రాణం ఆత్మ అన్నటువంటిది నశించిపోయింది. మనసోపి ఆత్మతాం త్యజేత్, మనస్సుని ఆత్మ అనడం కూడా వదిలేయి, ఆ మనోబ్రహ్మేతి అన్నటువంటిది కూడా వదిలేయి. మరేమండి? కర్తు ఆత్మత్వముచితం, ఎవరి కర్త అయితే వాళ్ళకే ఆత్మ అని చెప్పడం బాగుంటుందండి. మనః అంతఃకరణం ఖలు, మనస్సు అనేటువంటిది ఒక లోపల ఇంద్రియం మాత్రమే కాబట్టి, లోపల ఇంద్రియమైనటువంటి మనస్సును పట్టుకొని మీరు మాట్లాడకూడదు కాబట్టి దాన్ని పక్కన పడేయండి. దాన్ని పక్కన పడేసి కర్త అయినటువంటి అహంకారాన్నే ఆత్మగా చెప్పండి. అహంకారము కర్త, మనస్సు కరణము అని చెప్పారు. మనకి ఇదే ఐతరేయ సారాన్ని చెప్తూ ఉన్నప్పుడు అక్కడ అహంకారాన్ని కర్తగాను, మనస్సుని కరణముగాను, సాధనముగాను చెప్పారు. మనం చెప్పుకున్నాం ఒక 4 వారాల క్రితం. అందువల్ల ఈ మనస్సు సాధనం కాబట్టి దీన్ని వదిలే కర్త అయినటువంటి అహంకారం ఆత్మ అనుకోవటం మంచిదయ్యా. అహంకారం ఆత్మ అనుకుంటే, అహంకారం అహం నేను 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 ఆత్మ, ఓకే బాగున్నాదండి, ఇది ఆత్మ అని చెప్పడం బాగుంది అన్నాడు. అంటే అంటే ఇప్పటివరకు ఎక్కడికి వచ్చాం? శరీరం కాదన్నాం, ప్రాణం కాదన్నాం, మనస్సు కాదన్నాం, అహంకారం. ఈ అహంకారాన్ని విజ్ఞానం అంటారు. విజ్ఞానం అంటే ఇప్పుడు నేను బాగా గొప్ప పండితుడినండి, ఏదో మీరందరూ నమస్కారం గురువు గారు అంటే నేను గురువు గారు. నేను గురువు గారిని, నన్ను నేను ప్రశ్నించుకుంటే నేను గురువుని కాదు. నన్ను నేను ప్రశ్నించుకోకపోతే నేను గురువునే. గురువు అనుకోవడానికి ఏమున్నదండి? అహంకారం. ఇది అహంకారం కర్త కాదు, అహంకారం ఆత్మ కాదు. కానీ అహంకారాన్ని ఆత్మ అనుకో అన్నాడు, కర్తలు అనుకో అన్నాడు. అహంకర్తేతి అదో అజ్ఞాన విశిష్టం యస్య భాసకం, అదో జ్ఞానం విశిష్టం యస్య భాసకం. చెప్పాను కదా, 2 పాఠాలు ఉన్నాయి ఇక్కడ. అహంకర్తేతి అదః అజ్ఞానం విశిష్టం యస్య భాసకం, అహంకర్తేతి అదః జ్ఞానం విశిష్టం యస్య భాసకం, తత్కర్తృరూపం విజ్ఞానం ఆత్మత్వేన అవగమ్యత. తత్కర్తృరూపం విజ్ఞానం ఆత్మత్వేన అవగమ్యత. నేను కర్తను అనే జ్ఞానం విశేషంగా, ఇక్కడ జ్ఞానము అజ్ఞానము, అజ్ఞానము అని ఒక పాఠం చదివాను, జ్ఞానము అని ఒక పాఠం చదివాను.
అహంకర్తేతి నేను కర్తను అనేటువంటి అజ్ఞానము. అంటే సాధారణంగా పరమాత్మ విషయము కన్నా ఇతరమునందుండేటువంటి జ్ఞానమంతా అజ్ఞానమే. అహంకర్త అనేటువంటిది కూడా అజ్ఞానమే. అహంకర్త అనేటువంటిది జ్ఞానం కాదు. నేను కర్తనా, నా వల్ల జరుగుతున్నదా? ఒక 5 సంవత్సరాల క్రితం నేనెవరు? 5 సంవత్సరాలు అయితే అధ్యయన భారతిలో ఏదో చెప్పమన్నారు. డాక్టర్ గారు, అయ్యా మీరు ఒక పుస్తకం ఏదో గ్రంథం చెప్తూ ఉండండి అన్నారు. నేను చెప్తున్నాను. ఏదో చెప్తున్నాను కాబట్టి ఏదో వింటున్నాం అన్నటువంటి భావనతో గురువు గారు అంటున్నారు. అంటే 5 ఏళ్లలో నేను గురువు గారిని అయిపోయినా? నేను ఏదో విజయనగరంలో పురాణాలు చెప్తున్నాను, ఎవరో కొంతమంది అన్నం పెడుతూ ఉంటారు, గురువు గారు అంటారు. అంటే గురువు గారిని అయిపోయినా? ఇవన్నీ కూడా అహంకారం. ఇది కర్త కాదు. జరుగుతున్నది యథార్థంగా. ఒక ఉద్యోగం చేసుకునేటువంటి వాడు 40 సంవత్సరాలు ఒకే చోట ఉండి పురాణం చెప్పడం అనేది సాధ్యం కాదు. ఏదో ఆ పరమేశ్వరుడికి సంకల్పం ఉండబట్టి నాకు అలాంటి అవకాశాన్ని పరమేశ్వరుడు ఇచ్చాడు. నేను సుమారు 38 సంవత్సరాలు 37 సంవత్సరాలు అవుతున్నది. రోజు పురాణం చెప్పగలిగే అవకాశం నాకు వచ్చింది. ఇలా 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 వచ్చింది. ఇక్కడ అహంకర్త నేను కాదు కర్త. ఎవరి కర్త? పరమాత్మ కర్త. కానీ ఎలా ఉంటుంది? నేను చెప్తున్నానండి అంటారు. ఇది అజ్ఞానం. అహంకర్త నేను కర్తను అనే అజ్ఞానము విశేషముగా దేనికి ప్రకాశమో, విశేషంగా దేన్ని ప్రకాశింపజేస్తుందో అది కర్తృరూపమైనటువంటిది. దాన్ని విజ్ఞానము ఆత్మగా తెలియదగును. దాని విజ్ఞానాన్ని ఆత్మ విశిష్టం యస్య భాసకం. అంటే ఏది కర్తగా అజ్ఞానం అయితే ఉన్నాదో, అంటే మన లోపల ఉండేటువంటి భావన ఏదైతే ఉన్నాదో దాన్నే విజ్ఞానము అంటారు. ఆ విజ్ఞానాన్ని ఆత్మ అని తెలుసుకో. ఏమిటంటే అజ్ఞానం ఆత్మ ఎలాగవుతుందండి? జ్ఞానం కదా ఆత్మ. అంటే ఇక్కడ రెండో పాఠం కూడా ఉన్నది. అహంకర్తేతి నేను కర్తని అనేటువంటి జ్ఞానము విజ్ఞానమును ప్రకాశింపజేస్తున్నది. అంటే జ్ఞానము అంటే సరిపోయింది కదండి. అజ్ఞానము అని ఎందుకన్నారండి అని అంటే యథార్థమునకు అహంకారము కర్త అనేది అజ్ఞానము కాబట్టి విజ్ఞానము అనేది అజ్ఞానమే. అందుగురించే అమరకోశంలోని ఆ అమరసింహుడు చెప్తూ ఉన్నప్పుడు మోక్షే ధీర్జ్ఞానమన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయో అని కోశాన్ని రాశారు. మోక్షే ధీహి జ్ఞానం, మోక్షమునందుండేటువంటి జ్ఞానాన్ని, మోక్షమునందుండేటువంటి బుద్ధిని జ్ఞానము అంటారు. అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయో, అన్యత్ర శిల్పశాస్త్రయో నిపుణముగా చేసినటువంటి కవిత్వము, చిత్రకళ, శిల్పకళ, సంగీతము, ఇవన్నీ కూడా సాహిత్యము, ఇవన్నీ కూడా విజ్ఞానము కింద చెప్పండి. ఇవన్నీ విజ్ఞానం అన్నాడు ఆయన. అమరసింహుడు వీటిని జ్ఞానం అనలేదు, విజ్ఞానము అన్నాడు. జ్ఞానం మోక్షమునందుండేటువంటి దాన్ని మాత్రమే జ్ఞానం అన్నాడు. అక్కడ విజ్ఞానం అన్న పదాన్ని వాడలేదు. మోక్షేధీర్ జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయో. అందుకోసం విజ్ఞానము అనేటువంటిది ఏమిటి? అజ్ఞానమే. విజ్ఞానం అజ్ఞానమే. అయితే విజ్ఞానము అన్నటువంటి పదంతో విజ్ఞానం బ్రహ్మేతి. ఏమండి? ఏదెప్పుడైతే మనోబ్రహ్మేతి వ్యజానాత్ కాదు అనేసానమో, విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్, విజ్ఞానాన్ని బ్రహ్మం అనుకో అంటే అది అజ్ఞానమే. అజ్ఞానాన్ని విజ్ఞానము, అజ్ఞానాన్ని విశేషమైన జ్ఞానము అనుకోవచ్చును. ఆ విజ్ఞానాన్ని విశేషమైన జ్ఞానము అనుకోవచ్చును, విజ్ఞానాన్ని అజ్ఞానము అనుకోవచ్చును. అందువల్ల తత్కర్తృ రూపం, దానికి కర్తృరూపమైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉన్నదో ఆత్మత్యేన అవగమ్యతాం, దాన్ని ఆత్మ అనుకో అన్నారు. దాన్ని ఆత్మ అని చెప్పుకోండి అన్నారు. లోకంలో నేను కర్తని అనేటువంటిది అహంకారం కాబట్టి అది యథార్థంగా నిజం కాదు, లౌకికార్థం మాత్రమే. గొప్ప జ్ఞానము అనేటువంటిది లౌకికార్థం తప్పిస్తే గొప్ప జ్ఞానము అనేటువంటిది కాదు. విజ్ఞానము అనేటువంటిది అపర విద్యలకు సంబంధించినటువంటిదే కానీ పరా విద్యకు సంబంధించినటువంటిది కాదు. అందువలన కర్తృరూపం అజ్ఞానం, అహంకారం అజ్ఞాన కల్పితం కనుక అజ్ఞానం అని చెప్పడం తప్పు కాదు. లేదు విజ్ఞానము అంటే విశేషమైనటువంటి జ్ఞానము అనే అర్థంలోనే చెప్పుకుంటామండి అన్న తప్పు కాదు. 2 పాఠాలు ఉన్నాయి. అహంక్రియత
ఇత్యేషో అహంకారాఖ్యస్య విగ్రహే ఆనఖాగ్రమభివ్యాప్య స్థితః జాగరణే స్ఫుటః. ఏమండి, జాగ్రత్త అవస్థలో స్ఫుటంగా అహంకారం కనిపిస్తుంది. అహంకారం ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ గా నేను రామసుబ్బారావుని అనేటువంటి ప్రవర్తన నాలో కనిపిస్తుంది. జాగ్రత్త అవస్థలో మనలో అహంకారం స్ఫుటంగా కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. నేను చేస్తున్నాను అనే అహంకారం పేరు కలిగినటువంటిది. అహంక్రియత ఇత్యేష అహంకారాఖ్యస్య విగ్రహే. ఈ శరీరం ఈ శరీరం అంతటా కూడా అహంకారాఖ్య, అహంకారము అనేటువంటి పేరు కలిగినటువంటి. ఏమిటండి అహంకారం అంటే? అహంక్రియత, నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఈ మొత్తం దేహం అంతటా కూడా ఆనఖాగ్రమభివ్యాప్య. ఏమండి, శిరస్సు దగ్గర నుంచి కాలి వేళ్ల గోళ్ల వరకు వ్యాపించి ఉంటుంది. అహంకారం అంతటా వ్యాపించి ఉంటుంది. అది కొన్ని కొన్ని సమయాల్లో మనలో బయటపడుతూ ఉంటుంది. అన్ని సమయాల్లోని బయటపడదు, కానీ కొన్ని సమయాల్లో మనలో బయటపడుతూ ఉంటుంది అహంకారం. శిరస్సు దగ్గర నుంచి కాలి గోరు వరకు ఉన్నటువంటి అహంకారం సవిగ్రహే ఆనఖాగ్రం అభివ్యాప్య. శరీరము అంతటా కాలి గోళ్ల చివరల వరకు కూడా అహంకారము వ్యాపించి స్థిత ఉంటుంది. జాగరణే స్ఫుట. ఈ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుందయ్యా? జాగ్రత్త అవస్థలో తెలుస్తుంది. ఎందుకంటే స్వప్నావస్థలోని సుషుప్త్యావస్థలోని మనకి ఈ అహంకారం యొక్క స్థితి బాగా తెలియదు. అహంకారం దేహం అంతా లోపల బయట కూడా వ్యాపించి ఉంటుంది. జాగ్రత్తలో స్పష్టంగా కనిపిస్తుంది. సృష్టికి పూర్వం జగత్తు ఆత్మగా ఉన్నట్టు, ఆత్మ పురుషాకారము పొందినట్టు బృహదారణ్యకంలో బ్రహ్మ విద్యా బ్రాహ్మణంలో చెప్పారు. బ్రహ్మ విద్యా బ్రాహ్మణం మొట్టమొదటి మంత్రంలోనే సృష్టికి పూర్వంలో జగత్తు ఆత్మగానే ఉన్నది అని, ఆత్మ పురుష రూపాన్ని పొందిందని అక్కడ చెప్పారు. చెప్తూ ఆ రెండో మంత్రంలో స్వాహమస్మీత్యగ్రే వ్యాహరతు తతో అహన్నామా భవతు. ఆ పురుషుడు నేనున్నాను అనుకున్నట్ట. నేనున్నాను అని అన్నాడు. సోహమస్మీతి, నేనున్నాను. అగ్రే వ్యాహరతు, మొట్టమొదట అన్నాడు నేనున్నాను అన్నాడు. తతః, అందువలన అహన్నామా భవతు, అహం అనేటువంటిది పుట్టింది. అందువలన ప్రతి జీవిలోని కూడా ఎవరండి మీరు? ఆ నేనా అండి? ఆ నేను అన్నటువంటి మాట అంటాడు. కనీసం సూర్యుడికి నమస్కారం చేస్తున్నప్పుడు కూడా అహంభో అభివాదయే అంటాడు. అహం, నేను నేను నేను. ఇది ఎందుకు వచ్చిందండి అని అంటే, విరాట్ రూపమైనటువంటి ప్రజాపతి పుట్టుకతోనే అహం అనేటువంటి దాన్ని పలకటం చేతను అందరిలోని అహం అన్నటువంటిది ఏర్పడ్డాది. జగత్తు ఆరంభ సమయంలోనే ఈ అహం అన్నటువంటిది ఏర్పడ్డాది. తేన చేతనవద్దేహ భాతి సుప్తౌతు తల్లయాత్ భవేత్ కాష్ట సమోదేహ తేనాహంకారాత అహంకారాత్మత. అందుచేత విజ్ఞానము తేన చేతనవద్దేహ భాతి అంటే చైతన్యము చేత దేహము ప్రకాశిస్తుంది. సుప్తౌతు తల్లయాత్, నిద్రలో మాత్రం ఆ విజ్ఞానం పనిచేయదు. ఏమండి, జాగ్రత్త అవస్థలో ఈ అహంకారం అనే విజ్ఞానం పనిచేసింది. నిద్రపోయినప్పుడే అహంకారం అనే విజ్ఞానం పనిచేయలేదు. భవేత్ కాష్ట సమోదేహ, దేహం కర్రలాగా పడి ఉంటుంది. ఏమండి, మీరు కోట్ల రూపాయల ఆస్తి ఉండి మంచం మీద పడుకున్నా, లేదు బాగా అలిసిపోయి నేల మీద పడుకున్నా, ఎక్కడైనా నిద్రపోయేటువంటి సమయంలో ఏ అహము ఉండదు. అహంకారం విజ్ఞానం అనేటువంటిది పనిచేయదు. అక్కడ విజ్ఞానం పనిచేయదు అన్నది కూడా అజాతశత్రు బ్రాహ్మణంలో చెప్తారు. కాబట్టి విజ్ఞానము చేత దేహం చైతన్యవంతంగా ప్రకాశిస్తున్నారు. విజ్ఞానం చేత తేన చేతనవద్దేహ భాతి, విజ్ఞానం చేత విజ్ఞాన చైతన్యం చేతనం, విజ్ఞానమునందుండేటువంటి చైతన్యం చేతనం దేహము చేతనంగా మనకు కనిపిస్తున్నారు, చైతన్యవంతంగా కనిపిస్తున్నారు. విజ్ఞానం వల్లనే చైతన్యవంతంగా కనిపిస్తున్నారు. విజ్ఞానం లేకపోతే చైతన్యం లేదు. అయితే నిద్దట్లో మాత్రం ఆ విజ్ఞానం లేదు. భవేత్ కాష్ట సమోదేహ తేనాహంకార ఆత్మత. అందువలన అహంకారాన్ని ఆత్మ అంటారు, విజ్ఞానాత్మ అంటారు. అంటే
కర్త అయినటువంటి అహంకారాన్ని ఆత్మ అనుకోవచ్చును. మదీయం మన ఇత్యుక్త ఆత్మనఃకరణం మనః ఇత్యాత్మనాం వివిచ్యాధ తముపాసీత పక్షివతు. మనస్సు నాది, నా మనస్సు అని చెప్పడం చే ఆత్మకు సాధనము మనస్సు. మదీయం మన ఇత్యుక్తే, నాది మనస్సు నాది మనస్సు అని అనడం చేత ఆత్మనః కరణం మనః, ఈ ఆత్మకు విజ్ఞానాత్మకు సాధనము మనస్సు. ఇత్యాత్మానం విచివిచ్య, ఇలాగ ఆత్మని బాగా ఆలోచించి తముపాసీత పక్షివతు, దాన్ని కూడా పక్షిలాగా మనం ఉపాసన చెయ్యాలి. శ్రద్ధాద్యా పంచతత్రస్థ కల్ప్యా మూర్ధాది రూపత శ్రద్ధాస్తిక్యం బుద్ధౌ యథావస్త్వను చింతనం. శ్రద్ధాద్యా పంచతత్రస్థా, శ్రద్ధ మొదలైనటువంటివి 5 ఉన్నాయి ఆ పక్షిలో మనం కల్పించవలసినటువంటివి. మూర్ధాధిరూపత కల్ప్య, మూర్ధము శిరస్సు, అలాగే రెక్కలు, మధ్య భాగము, పుచ్చము అనేటువంటివి కల్పించి శ్రద్ధాస్తిక్యం ఋతౌ బుద్ధ యథావస్త్వను చింతనం. శ్రద్ధ, ఆస్తిక్యము, ఋతము, బుద్ధి అనేటటువంటి వాటిని దాని యందు అనుచింతనం చేయాలి. దాని యందు మనం ఆ వృత్తుల్ని, ఆ వ్యాపారాల్ని జోడించి మనం చూడాలి. ఎలాగా పక్షి శిరస్సు, రెక్కలు, మధ్యము, తోక అనేటువంటి భావనలో ఇక్కడ ఎలా చూడాలంటే తస్య శ్రద్ధైవ శిరః, అతడికి శ్రద్ధే శిరస్సు, విజ్ఞానాత్మకి శ్రద్ధే శిరస్సు, ఆ పక్షి శిరస్సు శ్రద్ధే. శ్రద్ధ అంటే ఏమిటండి? నిశ్చయ జ్ఞానము కలవారికి మాత్రమే ఉండేటువంటిది. శ్రద్ధ అనేటువంటి దానికి భగవత్పాదులు వారు చెప్పిన అర్థం, నిశ్చయ జ్ఞానం కలిగిన వాడికి మాత్రమే ఉండేదాన్ని శ్రద్ధ అంటారు. అది మొదటిది శిరస్సు. ఋతము, సత్యము 2 రెక్కలు. యోగము అనేటువంటిది ఆత్మ, అంటే మధ్య భాగము, అంటే ఆత్మ వంటిది. ఆత్మ ఇవ ఆత్మ, మధ్య భాగాన్ని ఆత్మ అన్నారు. అది ఆత్మ వలే ఆత్మ అన్నారు భగవత్పాదులు వారు. ఇది యోగం. మహాపుచ్చం, దీని తోక ఏమిటండి? మహత్తత్వాన్ని దీనికి తోక. మొట్టమొదట పుట్టింది కాబట్టి దీనికి మహత్తత్వము అని పేరు వచ్చింది. మహద్యక్షం ప్రథమజం వేద అని బృహదారణ్యకంలో చెప్తున్నారు. కాబట్టి మొట్టమొదట పుట్టినటువంటి శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని మహత్తత్వం అంటారు. అది విజ్ఞానాత్మకి తోక. ఆత్మ వంటిది ఆత్మ మధ్య భాగం. అలాగే ఋతము, సత్యము అనేటువంటివి 2 రెక్కలు. ఆ శిరస్సు అనేటువంటిది శ్రద్ధ అని చెప్పారు. 5 అంగాలతో ఉపాసించాలి. ఈ విజ్ఞానమయ కోసం ఆత్మ దగ్గరగా ఉంటుంది కాబట్టి కారణమైనటువంటి మహత్తత్వంతో కూడుకో ఉంటుంది కనుక ఆత్మగా దీన్ని భావిస్తున్నారు. అంటే యథార్థంగా మొట్టమొదట ఆత్మ నుండి పుట్టినటువంటిది మహత్తే కాబట్టి ఆత్మకి దగ్గరగా ఉన్నది కాబట్టి దీన్నే ఆత్మ అని చాలా మంది అనుకుంటారు. ఈ విషయాన్ని బృహదారణ్యకం ఒక చోట వ్యాఖ్యానంలో భగవత్పాదుల వారు తత్ర వివేకినః అపి బుద్ధిరేవ ఆత్మ ఇది, బుద్ధిని ఆత్మ అని వివేకవంతులైనటువంటి వాళ్ళు కూడా భ్రాంతి పడుతున్నారు అని రాశారు ఓ చోట వ్యాఖ్యానం రాస్తూ. కాబట్టి ఈ విజ్ఞానము అనేటువంటిది ఆత్మకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు కూడా ఈ భ్రాంతి పడుతూ ఉంటారు. యథార్థ భాషణం సత్యం యోగ ఏకాగ్రతాధియ మహస్తు యోగజజ్ఞానం చింత్యా శ్రద్ధాదయో అఖిలా. ఈ విజ్ఞానాత్మని ఉపాసించేటువంటి విధానాన్ని చెప్తున్నారు. పక్షిభావంలో 2 రెక్కలు ఉన్నాయి అన్నారు కదండి. ఒక రెక్క ఋతము, రెండో రెక్క సత్యము అన్నారు కదండి. సంకల్పానికి వాక్కుకి సంబంధించినటువంటి 2. ఋతము అనేటువంటిది సంకల్పం, సత్యము అనేటువంటిది వాక్కు. అందుగురించే సాధారణంగా భోజనాన్ని పరిశేచనం చేసేటటువంటి వాళ్ళు పగటిపూట రాత్రిపూట కూడా ఋతము అన్నటువంటి శబ్దాన్ని చెప్పే చేస్తారు. సత్యంతు ఋతేన పరిశించామి, ఋతంత్వా సత్యేన పరిశించామి అని చెప్తారు. మామూలుగా ఋతంత్వా సత్యేన పరిశించామి, సత్యంతు ఋతేన పరిశించామి
సత్యమును ఋతము చేతను, ఋతమును సత్యము చేతను, పగటిపూట రాత్రిపూట రెండు విధాలుగా ఈ రెండు సంకల్పము వాక్కు. ఈ సంకల్పము వాక్కు అనేటువంటివి విజ్ఞానమయమైనటువంటి ఆత్మకి రెండు రెక్కలు. యోగం అంటే ఏమిటండి? మధ్య భాగం. అది ఆత్మ వంటిది అన్నారు. ఆత్మ ఇవ ఆత్మ అన్నారు. ఆత్మ అంటే ఏమిటండి? ఏకాగ్ర బుద్ధి అన్నారు. యోగ ఏకాగ్రవా ధియ. ఆ ఆత్మ అంటే ఇక్కడ ఏమిటంటే ఏకాగ్రమైనటువంటి బుద్ధి అని అర్థం. ఏకాగ్రమైన బుద్ధి ఏమిటండి? తమోగుణంలోని రజోగుణంలోని ఏకాగ్రత ఉండదు, సత్వగుణంలో ఏకాగ్రత ఉంటుంది. అందునుంచి సత్వగుణంలో ఉండేటువంటి ఏకాగ్రమైనటువంటి బుద్ధి ఏదైతే ఉన్నదో అది దీని యొక్క మధ్య భాగము. మహత్ అనేటువంటిది, మహహ అనేటువంటిది తోక. యోగము నుండి ఆత్మభావన నుండి పుట్టినటువంటి జ్ఞానం కాబట్టి, యోగం నుండి ఆత్మభావన నుండి పుట్టినటువంటి జ్ఞానం కాబట్టి తోకని మహహ అన్నారు. అది మొట్టమొదటి పుట్టినటువంటిది కాబట్టి. శ్రద్ధ అన్నటువంటిది శిరస్సు అని చెప్పారు. మధ్య భాగంలో ఆత్మ వంటిది ఆత్మగా భావించండి, అది ఏకాగ్రమైనటువంటి బుద్ధి అని చెప్పారు. అందువలన శ్రద్ధ దగ్గర నుంచి మహస్సు వరకు వివేచన చెయ్యండి. ఈ పక్షిని ఎలాగైతే చూస్తారో అలాగే వివేచన చెయ్యండి అని చెప్పారు. లౌకికే వైదికే కర్తృ విజ్ఞానం బ్రహ్మవేత్తి చేత్ త్యజేదామరణం నో చేత్ బ్రహ్మలోకే సుఖం వ్రజేత్. లౌకికే వైదికే కర్తృ విజ్ఞానం బ్రహ్మవేత్తి చేత్. ఈ విజ్ఞానం మయమైనటువంటి కోశం శుద్ధ బ్రహ్మము కాదు, ఆత్మ కాదు. అయినా లౌకిక కర్మల యందు వైదిక కర్మల యందు నేను అనేటువంటి భావనతో, కర్తృభావనతో, అంటే విజ్ఞానమును బ్రహ్మ అని తెలిసి జీవితాంతము లౌకిక వైదిక కర్మలు విడిచిపెట్టకుండా చేస్తే హిరణ్య గర్భ బ్రహ్మంలో లీనమవుతాడు. కల్పాంతం వరకు హిరణ్య గర్భ బ్రహ్మంలో ఉంటాడు. త్యజేదామరణం నోచేత్ బ్రహ్మలోకే సుఖం వ్రజేత్. బ్రహ్మ అని కాని, ఈ విజ్ఞానాన్ని బ్రహ్మ అనుకో కాని లౌకిక వైదిక కర్మల్ని చేసినట్టుగైతే, దీన్ని విడిచిపెట్టేస్తే బ్రహ్మలోకంలో సుఖాన్ని పొందుతాడు. అంటే బ్రహ్మలోకంలో సుఖాన్ని పొందుతాడంటే హిరణ్య గర్భ బ్రహ్మలోకంలో ఉంటాడు. బ్రహ్మమునందు లీనము కాకపోయినప్పటికీ కూడా వాడు బ్రహ్మమునందు లీనం అవడు. ఆత్మ అహం బ్రహ్మాస్మి అన్నటువంటి స్థితిలోకి రాడు. కానీ వాడు చిట్ట చివరి వరకు బ్రహ్మలోకమునందు ఉంటాడు. విజ్ఞానమయ కోశంలో ఉపాసన చేసేవాళ్ళు, అంటే లౌకికంగా వైదికంగా ఉపాసన చేసేటువంటి వాళ్ళు హిరణ్య గర్భలోకంలో ఉంటారు అని చెప్పారు. విజ్ఞాన ధ్యానతో నశ్యేత్ మనస్యధ్యాత్మ వాసన విజ్ఞానాత్మత్వమప్యేష త్యజేత్ శోకయుత యుతత్వతః. శోకయుతత్వతః శోకంతో కూడుకున్నటువంటిది కాబట్టి విజ్ఞానాత్మత్వమపి, విజ్ఞానము ఆత్మ అనేటువంటిది కూడా ఏషః త్యజేత్, దీన్ని విడిచిపెట్టాలి. ఈ విజ్ఞానం ఆత్మ అని కూడా నమ్మకూడదు, ఎందుకంటే దీనికి శోకం ఉంది కాబట్టి. విజ్ఞానం ధ్యానతో పశ్యేత్ మనస్సు ఆత్మత్వ వాసన. విజ్ఞానాన్ని కానీ ధ్యానతో నశ్యేత్, విజ్ఞానాన్ని ధ్యానం చేస్తూ ఉంటే మనస్సు ఆత్మ అనేటువంటి ఆలోచన నశించిపోతుంది. అయితే విజ్ఞానం కూడా నశించిపోతుంది. ఎందువల్లంటే దీనికి శోకం ఉన్నది కాబట్టి. విజ్ఞానాత్మత్వమపి, విజ్ఞానము ఆత్మ అనుకోవడం కూడా ఏషః, ఇది త్యజేత్, విడిచిపెట్టబడును. శోకయుతత్వత శోకముతో కూడుకో ఉండడం వలన ఈ విజ్ఞానాన్ని కూడా ఆత్మ అనుకోకూడదు. విజ్ఞానాన్ని ఆత్మ అనుకుంటే మనస్సు ఆత్మ అన్నది పోతుంది, విజ్ఞానం ఆత్మ అన్నటువంటిది కూడా పోతున్నదండి అన్నాడు. ఎలాగండి? ఆత్మ వంటి భావనే కాని ఆత్మ కాకపోవటం చేతను, ఆత్మ ఇవ ఆత్మ అని మధ్య భాగాన్ని అనడం చేతను, మహత్తుతో సృష్టితో సంబంధం ఉండడం చేతను, ఏకాగ్రత అనేటువంటిది సత్వగుణానికి సంబంధించినటువంటిది అవడం చేతను విజ్ఞానాత్మలో శోకం ఉంటుంది. ఎప్పుడైతే పుట్టినటువంటిది అన్నామో దానికి శోకం ఉంటుంది.
మహత్తులో పుట్టింది కాబట్టి శోకం ఉన్నది. గుణంతో ఎప్పుడైతే సంబంధం ఉన్నదో శోకం ఉన్నది. సత్వగుణంతో సంబంధం ఉన్నది కాబట్టి ఏకాగ్రత అన్నప్పుడు. అలాగే ఆత్మ వంటిది అన్నాం కానీ ఆత్మ అనలేదు కాబట్టి దీనికి శోకము అనేటువంటిది ఉంటుంది. గుణాలతో కూడి ఉండడం వలన చావు పుట్టుకలు కలిగినటువంటి హిరణ్య గర్భ బ్రహ్మతో సంబంధం ఉండటం వలన దీనికి శోకం ఉంటుంది. అందువలన విజ్ఞానాత్మలో శోకం ఉన్నది కాబట్టి అది ఆత్మ కాదు. శోకంతరతి ఆత్మా బోధాదితి శ్రుత్యంతరే జగో శోకసాగరమగ్నోయం కర్తా తస్యాత్మతా నహి. ఏమండి, శోకంతరతి ఆత్మవితు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఉపనిషత్తుల ప్రకారం ఆత్మజ్ఞాన సంపన్నులకి శోకము ఉండదు. అయితే ఆత్మజ్ఞానికి శోకం లేదు అని అంటే శోకంతరతి ఆత్మ బోధాత్ ఆ విధంగా చెప్పబడటం వలన ఇది శృత్యంతరే జగవు. ఇంకో ఉపనిషత్తులో ఈ మాటలు చెప్పారు. ఈ మాటలు ఈ ఉపనిషత్తులో లేకపోయినప్పటికీ శోకం ఉండకూడదు అనేటువంటిది మరో ఉపనిషత్తులో చెప్పారు కాబట్టి శోకసాగర మగ్నోయం, ఈ విజ్ఞానము అనేటువంటిది కలిగినటువంటి వాడు శోకసాగరంలో శోకం అనేటువంటి సముద్రంలో మునిగి ఉంటాడు కాబట్టి కర్త తస్యాత్మత నహి, వాడు కర్త కాడు, వాడు ఆత్మ కాడు. కర్త అయినటువంటి అహంకారమునకు ఆత్మత్వము లేదు. కర్తృత్వము కూడా భ్రాంతి మాత్రమే, యథార్థము కాదు. ఆత్మత్వము అనేటువంటిది అసలు విజ్ఞానానికి లేదు. విజ్ఞానము ఆత్మ కాదు. విజ్ఞానం ఆత్మ కాదు అని మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు మనం 4 ఆత్మలు కావని తెలుసుకున్నాం. ఇంకా ఆనందం ఆత్మస్వరూపంగా తెలుసుకోవటం, బ్రహ్మాన్ని గురించి తెలుసుకోవటం అనేటువంటి ప్రయత్నం మళ్ళీ వారం చేద్దాం. స్వస్తి. Thank you.